రెడ్డి. ఓకే. 135 సంవత్సరాల మహత్తర పోరాట చరిత్ర కలిగిన వస్త్రలత ముఠా కార్మిక సంఘం 100 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకొని, మహాప్రస్థానాన్ని పూర్తి చేసుకొని, కార్మిక హక్కుల కోసం అనేక మందిని బలిదానాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఇటు ఏఐటీసీ, సిపిఐ ఈ రెండు కూడా ఈ దేశంలో భారత కార్మిక వర్గం పైన చెరగని ముద్ర వేశాయి. దానిలో భాగంగానే ఈ రోజున వస్త్రలత ముఠా కార్మిక సంఘం 135 సంవత్సరాల చరిత్ర ఉన్నది అంటే కార్మికుల కోసం, కార్మిక హక్కుల కోసం ఎంత శ్రమ చేస్తే, ఎంత సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తే ఇవాళ 225 మంది కార్మికులు కుటుంబాలు వారి మీద ఆధారపడి కొన్ని వందల మంది, వేల మంది ఈరోజు జీవనం సాగిస్తున్నారంటే అది ఏఐటీసీ పోరాట కృషి ఫలితం. ఈ సంఘానికి నాడు ప్రత్యేకించి పెద్ద మేస్త్రిగా, నాయకులుగా ఉన్నటువంటి కామ్రేడ్ చీపుల సత్యనారాయణ గారి కృషి అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు నిన్నటువంటి సందర్భంగా ఈ 3 సెంట్లు 2 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వాళ్ళ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది. కాబట్టి దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గుర్తుంటున్నటువంటి పరిస్థితి ఉన్నదా? లేదు ఇవాళ. కాబట్టి దానిపైన మార్చి 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అర్జీదారులతో కలిసి కొన్ని వేల మందిని, ప్రజల్ని, లక్షలాది మందిని రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి ఈ నివేశన స్థలాల కోసం సిపిఐ పోరాటానికి సిద్ధమవుతుంది. అదే సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ లడ్డూ రాజకీయాలు పెరిగిపోయినాయి. కాబట్టి చివరికి రాష్ట్ర అసెంబ్లీలో, శాసన మండలిలో కులాల ప్రస్తావన వచ్చింది. నిజంగా వారందరినీ కూడా సస్పెండ్ చేయాలా. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి, ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, చట్టసభల్లో శాసనాలు చేసేవాళ్ళు, ప్రజల తలరాతను రాసేటువంటి వాళ్ళు నీదే కులము, నీదే మతం అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళ మన రాష్ట్రం ఎట్టిపోతుంది, దేశం ఎట్టిపోతుంది అనేటువంటిది బాధ ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యం కలుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ మన రాష్ట్రం ఉన్నది. సమావేశాలు వన్ సైడెడ్గా ముగిసినాయి, అసెంబ్లీ సమావేశాలు. అందువల్ల ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ మార్చి మాసాంతం వరకు కూడా నిధి వసూళ్లు, పోరాటాల నెలగా దీన్ని మాసంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేసింది. ఆ వైపుగా భవిష్యత్తులో సిపిఐ చేయబోయేటువంటి పోరాటాలకు ప్రజల యొక్క మద్దతుని, ప్రజల సహకారాన్ని మీడియా ద్వారా కోరుతున్నారు.